దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. సెప్టెంబర్ 2024 సంవత్సరంలో మీనరాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ కుజగ్రహం, రవిగ్రహం, గురుగ్రహం ఈ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి దీనివల్ల సత్ఫలితాలు ఏంటంటే, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లాంటివి ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. అండ్ అనుకూలమైన ప్రదేశంలో కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. దూరదేశ ప్రయాణాలు చేయగలుగుతారు. టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. మిత్రులు, పెద్దవాళ్ళ నుండి సహాయం పొందగలుగుతారు. తర్వాత గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. గృహంలో పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి కూడా ఉద్యోగాలకు అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇకపోతే ఫైనాన్షియల్ ఓవరాల్గా బాగుంటుంది. అండ్ రవి కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి క్యాపబిలిటీస్ అనేది మీ లోపల పెరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా మంచి సత్ఫలితాలే ఉన్నాయని చెప్పాలి. ఇకపోతే స్వల్ప దోషము, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, తల్లితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. సో వీలైనంత ఫస్ట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. చాలామంది ఈ మధ్య పిల్లలు కూడా తల్లిదండ్రుల విలువ తెలియక, తల్లి విలువ తెలియక చాలా వరకు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకించి మీనరాశి వారు తల్లితో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు అసలు ఇప్పుడే కాదు, ఈ మంతే కాదు, ఏ మంత్ అయినా తల్లితో విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే ఫస్ట్ దేవుడి తర్వాత తల్లితో సమానం అని చెప్తారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా ఏ రాశి వాళ్ళైనా తల్లితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. మీరు అనుకోవచ్చు ఎందుకు వస్తాయని. ఎంతమంది తల్లి పిల్లలు ఎన్ని రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. సో అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా ఉండాలి. సో తర్వాత స్త్రీల విషయంలో కూడా జాగ్రత్తలు ఉండాలి. తర్వాత ఏ పని ప్రారంభించినా శ్రమతో పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రులతో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ సొంత విషయంలో, ఆరోగ్య విషయంలో కూడా ఇండైజెషన్ ప్రాబ్లం ఎదుర్కొనే అవకాశం ఉంది. సో ఇలాంటి చిన్న సమస్యలు జాతకరీత్యా ఉన్నాయి. కాబట్టి దీంట్లో హౌ టు ఓవర్కమ్ ఆల్ కైండ్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ అంటే, ఇక్కడ మీరు పగడము, గణపతి షేపులు ఉన్న పగడము, కనకపుష్పరాంబి రెండు కంబైన్గా పెట్టుకుంటే చాలా వరకు నిజంగా ఒక అవగాహన వచ్చేస్తుంది. ఇలాంటి సమస్యల నుండి బయటపడాలి. అండ్ నిజంగా సమస్య ఏదున్నా అండి, ఒక అవగాహన వచ్చిందంటే నిజంగా సగం సమస్య దూరం అయిపోయినట్టే. అవగాహన లేనప్పుడే టెన్షన్ వచ్చేస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. పరిష్కారం లేని సమస్య ఉండదు. ఇదే ఫస్ట్ మనసు స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలంటే మనం చేస్తున్న ప్రతి పనిపైన క్లారిటీ ఉండాలి. అవగాహన ఉందంటేనే మనకు ఒక టెన్షన్ ఉండదు. సో ఆ విధంగా అవగాహన పెంచుకోవాలన్నా ఇలాంటివి కొన్ని రత్నాలు పెట్టుకోవడం కానీ, దానికి సంబంధించిన పూజలు చేయడం కానీ ఇలాంటివి చేస్తే నిజంగా తప్పకుండా అవగాహన వస్తుంది. సో ఈ విధంగా రత్నాలు పెట్టుకోవడం వల్ల మల్టిపుల్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. అది చాలా సందర్భాల్లో నిరూపితమైన విషయం. కాబట్టి ఇక్కడ పెట్టుకోవాల్సింది పగడము, గణపతి షేపులు ఉన్న పగడము, కనకపుష్పరామం, ఈ రెండు రత్నాలు ధరించాలి. ఇకపోతే అనుకూలమైన తేదీలు 5, 8, 9, 16, 23, 30 ఇవి తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇక ప్రతికూలమైన డేట్స్ ఏంటంటే నాట్ సూటబుల్ 11, 12, 25, 26, 29, 11, 12, 25, 26, 29 సూటబుల్ డేట్స్ కావు. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. పైన చెప్పిన తేదీలను మీరు పరిగణలోకి తీసుకోండి. అప్పుడు ఈ రత్నాలు ధరించే ప్రయత్నం చేయండి. జాతి రత్నాలు ధరిస్తేనే ధరించండి, లేకపోతే డూప్లికేట్స్ పెట్టుకోవద్దు. ధరిస్తే జాతి రత్నాలు ధరించండి, లేదంటే మర్చిపోండి, కానీ డూప్లికేట్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే డూప్లికేట్ రత్నాలు పెట్టుకోవడం వల్ల అండ్ ఎన్నో రకాల జబ్బులు వస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న జెమలాజికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ డిక్లేర్ చేశారు. న్యాచురల్ జెమ్ స్టోన్ విచ్ ఈజ్ సూటబుల్ టు ద ఇండివిజువల్ హారోస్కోప్ ఏదైతే ఉందో దట్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఉంటుంది. దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. అదే సూటబుల్ కాకపోయినా అండ్ డూప్లికేట్ స్టోన్ అయినా, ఈ డూప్లికేట్ రత్నాలను తయారు చేసే విధానంలో రేడియో యాక్టివిటీ రేస్ ఇంజెక్ట్ అవుతాయి. కాబట్టి రేడియో యాక్టివిటీ రేస్ ఇట్స్ హార్మ్ఫుల్ టు ద హ్యూమన్ బాడీ అని పెద్ద ల్యాబొరేటరీస్, వరల్డ్ వైడ్గా ఉన్న ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేశాయి. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. పెట్టుకుంటే జెన్యూన్ జెమ్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అదర్వైజ్ ఏదో తక్కువ ధర దొరుకుతుందని, గురువు గారు ఇచ్చారని, ఆయన నమ్మకమైన వ్యక్తి అని అథెంటిసిటీ లేని చోట ఎక్కడ కొనకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఒక కమిట్మెంట్ ఉంది, ఒక కమిట్మెంట్ సిస్టమ్ ఉంది, సర్టిఫికేషన్ సిస్టమ్ ఉంది, యూనిఫామ్ సిస్టమ్ ఉంది. ఇంత ప్రజాదరణ, ఇంత అక్యురసీ ఉన్నప్పుడు మనం నమ్మకంగా కొనాల్సిన అవసరం లేదు. సో రత్నాల గురించే కాదు, దేని గురించి అయినా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్. హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి.
బేగంపేట్, కుకట్పల్లి, మాదాపూర్ అండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది, నో హాలిడే అట్ మాదాపూర్. కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా మీరు దివ్య డైమండ్స్ వచ్చి మాట్లాడచ్చు.